ఇక్కడ సంఘం అనేది పేతురు బయటికి రాడు, చనిపోతాడు అని అనుకునే ప్రార్థన చేసింది. నెరవేరదు అనుకునే ప్రార్థన చేసింది. కానీ దేవుడు ప్రార్థన విన్నాడా లేదా? ఖచ్చితంగా విన్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనకు జవాబు వస్తే వీళ్ళేమన్నారు? నువ్వు పిచ్చిదాన్ని, అతనేంటి జైలు నుంచి రావడం ఏంటి, ఈ పాటికి ఉరేస్తున్నాను కదా, చనిపోయి ఉంటారు కదా, అతను ఇంకా బతుకుంటావు ఏంటి, పిచ్చిదానా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు పిచ్చి పట్టిందా అని ఎవరు చెప్తున్నారు? బయట వాళ్ళు అన్ని చెప్పట్లా, ప్రార్థన చేసేవాళ్ళే చెప్తున్నారు. సంఘం చెప్తుంది నువ్వు పిచ్చిదాన్ని, ఇంకా కళ్ళకాడు పదవి కళలు కాడుతావు, ఇంకెప్పుడు నువ్వు గొప్పవాడు, ఇంకెప్పుడు నువ్వు ఐశ్వర్యంలో, ఇంకెప్పుడు నువ్వు సెటిల్ అవుతావు, ఇంకెన్ని సంవత్సరాలు పడి నువ్వు సెటిల్ అవడానికి, ఇంకా నీ జీవితం ఇంతే, ఇంకా నువ్వు బాగుపడు, నీ వల్ల కాదు అని ప్రతిరోజు వాడు నీకు చెప్పేదే. సంఘస్థులు బయట చెప్తారా, సంఘస్థులు చెప్తారా? సొంత సంఘస్థులు చెప్తున్నారు పిచ్చిదాన్ని, పిచ్చిదానా పేతురాడు ఏంటి చచ్చిపోయాడు కదా. కానీ వాళ్ళు ప్రార్థన ఆపేశారా? ప్రార్థన మాత్రం చేస్తారు. ఏమని? పేతురు జైల్లో నుంచి బయటికి రావాలి, ప్రార్థన మాత్రం చేస్తారు. నువ్వు అవిశ్వాసంతో చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా ఆయన నువ్వు నిజంగా మొదలు పెట్టావు కాబట్టి ఆయన దాన్ని నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీ జీవితాన్ని మార్చడానికి క్షణం, నీ జీవితాన్ని మార్చడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నీ అప్పులు తీరడానికి, నీ ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగిపోవడం ఆయనకి క్షణం చాలు. ఒక క్షణం చాలు, ఆయనకి నిమిషం చాలు. ఆయన నీకు కష్టం కానీ ఆయన కష్టం కాదు. ఎందుకంటే ఆయన అసాధ్యమైనది ఏది లేదు. నేను చూపించేస్తాను లాస్ట్ వర్స్. వారు ఓర్కుంటామని వారు ఇప్పుడు చూడండి, ఒకసారి చెప్తాను చూడండి. అందుకు వారు నీవు పిచ్చిదానని అయితే తాము చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు ఆ దూత అతని దూత ఇది కాదు, పేతురు జైల్లో ఉన్నాడు కాదు, ఇక్కడికే వచ్చాడు, తలుపు కొట్టింది పేతురే, ఇది కాదు అని చెప్పినప్పుడు అతను పేతురు కాదు, ఎవరో పేతురులో ఉన్న ఒక దూత ఏమో అనుకున్నాడు. అప్పటికే నమ్మకం లేదు. ఫస్ట్ పిచ్చిదాన